3 hours 49 minutes ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ మూవీ అయితే చాలా బాగా తీశారు. అంటే దురంధర్ ది రివెంజ్ మూవీ అయితే చూశాను. మూవీ మాత్రం అదిరిపోయింది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దురంధర్ పార్ట్ 1 లో అక్షయ్ ఖన్నా చనిపోయిన తర్వాత మూవీ ఎలా ఉండబోతుందో అనేది అనుకున్నా కానీ మూవీ మాత్రం అదిరిపోయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసిన ఆదిత్య దార్ గారు అయితే రియల్ గా చూపించారు మూవీ స్టోరీ మొత్తం. అండ్ ఈ మూవీలో మెయిన్ గా వచ్చేసి రణ్వీర్ సింగ్ అయితే యాక్టింగ్ మాత్రం చించిరగి తీసి పడేశాడు. రణ్వీర్ సింగ్ తన యాక్టింగ్ తో మూవీని ఎక్కడికో తీసుకెళ్లాడు. ఇదే కాకుండా ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్ మొత్తం చించిరగి తీశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే రెహమాన్ చనిపోయిన తర్వాత తను ఎలా శాసించాడు, నెక్స్ట్ అక్కడ నుంచి కరాచీకి వచ్చి అక్కడ మొత్తం ఎలా శాసించాడు, ఇక పాకిస్తాన్ ఎలా శాసించాడు అండ్ తిరిగి ఇండియాకి ఎలా వచ్చాడు, ఇలా మూవీ అయితే 3 hours 49 minutes అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా మూవీ మాత్రం చాలా బాగా తీశారు. అయితే ఈ మూవీ స్టార్టింగ్ యంగ్ లుక్ తో స్టార్ట్ చేస్తే ఇంకా ఎండింగ్ కూడా యంగ్ లుక్ తోనే ఎండ్ చేస్తారు. ఈ మూవీలో మెయిన్ గా కొన్ని ట్విస్ట్ అయితే ఉంటాయి. అవి మాత్రం మూవీకి నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే క్రియేట్ చేస్తాయి. ఈ మూవీ లాస్ట్ లో క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఉంటుంది. ఇది మాత్రం మూవీకి నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇంకా థియేటర్ మొత్తం షేక్ అయిపోయింది ఈ ట్విస్ట్ అయితే. ఇక మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అవి మాత్రం మెంటల్ మాస్ అరాచకం అని చెప్పొచ్చు. అండ్ మూవీలో ఇంటర్వెల్ సీన్ అయితే మూవీకి నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే క్రియేట్ చేసి పడేసి ఈ మూవీని రియలిస్టిక్ గా చాలా బాగా తీశారు ఆదిత్య దార్ గారు. మూవీలో ట్విస్ట్ అదిరింది. యాక్టర్స్ యాక్టింగ్ కూడా చించిరగి తీశారు. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. అయితే దురంధర్ మూవీలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించదో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ప్లీజ్.